ముగ్గురు పిల్లలుండగా మళ్ళీ నాలుగో పిల్లని ఎందుకు దత్తత తీసుకుంటారు? అనుకోని పరిస్థితుల్లో అంజుని వాళ్ళు దత్తత తీసుకోవాల్సి వచ్చిందేమో. ఆ విషయం అరుంధతి నీకెప్పుడు చెప్పలేదా? ఏంటి మిస్సమ్మా, తనకు తెలియని నిజాల గురించి యాదమ్మా అనర్గళంగా చెప్పేస్తుంది. మనోహర్కి ఇంకా డౌట్ పెంచుతుంది. ఎలాగైనా మనోహర్ని ఆ డౌట్ నుంచి డైవర్ట్ చేయాలి రాథోడ్. అవును మిస్సమ్మా, లేదంటే మనోహరి అంజునే తన కూతురిని కన్ఫర్మ్ చేసుకొని ఆ రణవీర్కి చెప్పిందంటే ఆ రాక్షసుడు ఆస్తి కోసం అంజుని ఎత్తుకుపోయి బలి చేస్తాడు. ఆ అనుమానం నుంచి మనోహరి మనసు ఎలా మార్చాలి? కరెక్ట్గా ఆలోచించు మనోహరి. నీకు రణవీర్కి పుట్టిన పాపను నువ్వు అనాథాశ్రమంలో వదిలేశావు. ఆ తర్వాత ఆ పాప ఏమైందో కూడా తెలీదు. నువ్వు ఆశ్రమంలో వదిలేసిన ఆ పాపను అరుంధతి అమరేంద్రలు దత్తత తీసుకున్నారేమో. ఈ ఇంటికి తీసుకొచ్చి సొంత పిల్లలా పెంచుకుంటున్నారేమో. ఆ పిల్లే అంజు ఏమో. అందుకే ఆ సింగ్ అలా మాట్లాడుంటాడో. చాలాసార్లు నాకు కూడా అనిపించింది అంజు నీ కూతురేమో అని. ఎందుకంటే ఆ పిల్ల అచ్చం నీలాగే మాట్లాడుతుంది, నీలాగే ఆలోచిస్తుంది. కరెక్టే, అప్పుడప్పుడు నాకు కూడా అనుమానం వచ్చేది. కానీ అరుంధతి అందరికంటే అంజునే ఇష్టంగా చూసుకునేది. అందుకే అది తన కూతురు అనుకున్నాను. అయితే నాకు తెలిసి అంజు వాళ్ళ కన్న కూతురైతే కాదు. ఖచ్చితంగా నీ కూతురే అయ్యుంటుందేమో. ఎవరి కూతురో ఆ సింగ్ వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది కదా. ఇప్పుడే అడుగుదాం. నమ్రత్, చెప్పండి. క్యా అంతలా థింక్ చేస్తున్నావు? అది కాదండి, అంజు గురించి అలా మాట్లాడేశారేంటి? తను అనాథ అని తెలిస్తే అంజు ఎంత బాధపడుతుందో ఆలోచించలేదా? అనాథ అని తనకీ తెలియకుండా అంజుని చిన్నప్పటి నుండి అమరేంద్ర పెంచాడు కదా నమ్రత్. అవును లాలా, ఆల్రెడీ ముగ్గురు పిల్లలున్నా సరే అమరన్నయ్య, అరుంధతి ఎంతో మంచి మనసుతో అనాథ శరణాలయంలో ఉన్న అంజుని దత్తత తీసుకొని తమ కన్న బిడ్డలా పెంచారు.